నమస్తే మామ, మై నేమ్స్ రాజేష్. సో ఐఎమ్ ఇంజనీరింగ్ స్టూడెంట్. సో ఈరోజు ముచ్చట ఏంద్రా అంటే హాలిడేస్ తర్వాత మా కాలేజ్ రీ ఓపెన్ అయింది. ఈరోజు ఫస్ట్ డే అనమాట. ఈరోజు కథ ఏంద్రా అంటే పెద్ద ఏం లేదు మామ. ఈరోజు కాలేజ్కి వెళ్ళి అక్కడ లీవ్ తీసుకుని అప్లికేషన్స్ అన్ని ఫిల్అప్ చేసి కాలేజ్లో స్టాంప్ వేయించుకుని సీదా కాంప్లెక్స్కి పోయి మనం బస్ చేయించుకోవాలి. సో ఈ గ్యాప్లో చాలామంది పాసెస్ అయిపోయి ఉంటాయి కాబట్టి కాలేజ్ ఇప్పుడిప్పుడే రీ ఓపెన్స్ అవుతున్నాయి కాబట్టి సో అక్కడ ఖాళీ ఉండకపోవచ్చు, చాలా టైం పట్టచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అదేందనేది చూద్దాం, ఏదో ఒకటి చేసి సెట్ చేద్దాం. సో బయట వర్షం వస్తుంది. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి మానేద్దాం అనుకున్నా, బట్ ఎప్పటికైనా వెళ్ళాల్సిందే కాబట్టి తప్పదు, వెళ్ళాల్సిందే. అలాగే 4th ఇయర్కి వచ్చాం, అటెండెన్స్ మ్యాండేటరీ కాబట్టి వెళ్ళాల్సిందే. సో ఈరోజు నుంచి నేను నా ఈ జర్నీ డాక్యుమెంటరీ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్స్ వై ఐఎమ్ రికార్డింగ్ దిస్ వీడియోస్ అండ్ పోస్టింగ్ యూట్యూబ్. మళ్ళీ వెళ్తాం. A few moments later. One eternity later. నమస్తే రా బాబాయ్. సో ఇట్స్ ఆల్మోస్ట్ 8:30 PM రైట్ నౌ. మనం మార్నింగ్ అనుకున్నట్టు కాలేజ్కి వెళ్ళాం, అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసినాం, కాలేజ్లో తీసుకోవాల్సిన స్టడీ తీసుకున్నాం, మేనేజ్మెంట్ అండ్ ప్రిన్సిపల్ సార్తో స్టాంప్ వేయించుకుని మరి సిగ్నేచర్ చేయించుకుని హాఫ్ డే కాలేజ్ లీవ్ పెట్టి సీదా కాంప్లెక్స్కి పోయినాం, నేను నా దోస్తాడు. సో కాంప్లెక్స్కి వెళ్ళాక మనం అనుకున్నట్టే పెద్ద లైన్ ఉంది అక్కడ. సో లైన్లో నుంచి మన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసేటప్పటికి మన ఆధార్ కాపీ ఏదైతే ఉందో అది పని అవుతుందని చెప్పాడు. ఏమైందిరా అంటే నాది ఒరిజినల్ ఆధార్ లొకేషన్లో ఉంది. సో ఇంకా ఫోటో పెట్టినా కూడా సోర్స్ ఏం లేదు. ఇంకా నేను చేసేది ఏం లేక డిజీ లాకర్లో ఉన్న PDF డౌన్లోడ్ చేసుకుని దాన్నే కాపీ సబ్మిట్ చేసి ఉంటుండే. బట్ దాంట్లో ఏంటంటే ఫుల్ నెంబర్స్ లేవు, లాస్ట్ 4 నెంబర్సే ఉన్నాయి. సో ఫుల్ నెంబర్స్ లేక ఈ కాపీ పని అవుతుందని చెప్పాడు. అట్లా కాదురా, అది ఇది ఇది అది అని చెప్పి కుछ आता है कुछ खाता है కాబట్టి ఏదో ఒకటి చేసి సెట్ చేసి ఉంటుండే. సో అది అయిపోయినాక మన పాస్ మనకు అప్రూవ్ అయింది. మనోడు ఆగమాగం చేసినాక నాకు పాస్ ఇష్యూ చేసిండు. దీస్ రెడ్ పౌచ్ మనకి పాస్కి అయిన ఖర్చు మొత్తం 2,000 రూపాయలు రా మావా. సో ఈ 2,000 రూపీస్ అనేది మనకి పాస్ మొత్తం 3 monthsకి వ్యాలిడిటీ ఉంటుంది. సో 3 months వరకు మనం ఆర్టీసీలో ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు, నాట్ ఈవెన్ ఫ్రీ. మనం ఇప్పుడు 2,000 రూపీస్ పే చేసాం కాబట్టి సో 3 monthsకి నాకు ఈ పాస్ వ్యాలిడిటీ ఉంటుంది. సో నేనున్న లొకేషన్ నుంచి మా కాలేజ్ ఉన్న లొకేషన్ వరకు డైలీ ఈవినింగ్ అండ్ మార్నింగ్ వెళ్తాం అనమాట. సో కథ ఏంద్రా అంటే మార్నింగ్ అనుకున్న టైం కన్నా కొంచెం లేట్ అయింది. సో మనం ఎక్కాల్సిన బస్సు అలా కలవ నుంచి వెళ్ళిపోయింది మా. ఇంక చేసేది ఏం లేక నెక్స్ట్ వచ్చిన బస్సు క్యాచ్ చేసి కాలేజ్కి వెళ్ళాం. అండ్ ఇంటికి వచ్చేటప్పుడు కూడా పెద్ద ఆగమైంది రా మా. ఎక్కిన బస్సు కాంప్లెక్స్ నుంచి ఎక్కిన బస్సు సగం దూరం వచ్చి ఆగిపోయింది. సో అక్కడ కాసేపు లేట్ అయిపోయింది. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. ఇక నుంచి మనం చేసే వీడియోస్ అన్నీ లైఫ్ జర్నీ గురించి ఉంటాయి. అసలు ఈ సాల్ ఎందుకు స్టార్ట్ చేసినాను రా అంటే ఇప్పుడు నేను 4th ఇయర్ చదువుతున్నాను, ఇంజనీరింగ్ 4th ఇయర్. నేను ఐఎమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ECE. 3 years ఎలా గడిచిపోయింది నాకు కూడా తెలియదు. ఈ 3 years ఏమైనా నేర్చేసుకున్నావు అంటే ఏం లేదు, ఏదో యావరేజ్ స్టూడెంట్ అంతే. యావరేజ్ స్టూడెంట్ అంటే చదువు రానడం కాదు, యావరేజ్ అంతే. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం చేసినావురా అంటే ఇదిగో ఇది నేను చేసినా అని చెప్పడానికి ఏం లేవు. ఇక్కడి నుంచి అన్నా సెట్ చేద్దామని చెప్పి ఛానల్ స్టార్ట్ చేసినాను అనమాట. ఈ 4th ఇయర్ అయిపోయేటప్పటికి కంప్లీట్ చేయాల్సిన టాస్క్లు కూడా చాలా ఉన్నాయి. నేను ఎలా కంప్లీట్ చేసినా ప్రతిదీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కొన్ని రోజుల తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత ఈ జర్నీ అంతా నేను చూసుకున్నప్పుడు నాకు ఒక మోటివేషన్, ఒక స్పిరిట్ ఉంటుంది. కాబట్టి దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో కాబట్టి అప్కమింగ్ వీడియోస్లో ఇంకా నా గురించి తెలుస్తుంది, నేను ఏం చేస్తానో తెలుస్తుంది, మనం ఏం చేయాలనుకుంటున్నాం కూడా తెలుస్తుంది. సో అప్కమింగ్ దాంట్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము అదనమాట కథ. విత్ దాట్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా అంతే మరి, బాయ్.